మనకు బేసిక్గా ఉద్యోగాల్లో రకరకాల ఉద్యోగాలు అంటే కైండ్ ఆఫ్ ఫుల్ టైం జాబు, పార్ట్ టైం జాబు, లేకపోతే టెంపరరీ జాబు, పర్మనెంట్ జాబ్, ఇట్లా రకరకాల జాబ్స్ ఉంటాయి కదా. అలాగే రాజకీయాల్లో కూడా ఫుల్ టైం పొలిటీషియన్స్, పార్ట్ టైం పొలిటీషియన్స్ ఇట్లా ఉంటారనమాట. అట్లాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్లో ఒక పొలిటీషియను చిరంజీవి గారి తమ్ముడు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అన్న, రామ్ చరణ్కి చిన్నాన్న, వరుణ్ తేజ్ తండ్రి, సాయి ధరమ్ తేజ్ మేనమామ. అంటే ఇన్నెందుకు చెప్పాల్సి వస్తుంది? కొణిదెల నిహారిక తండ్రి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాపం ఆయనకి స్పెషల్గా ఒక ఐడెంటిటీ లేదు. జబర్దస్త్లో జడ్జు, జబర్దస్త్ ప్రోగ్రాం దానిలో జడ్జు. ఆయన్ని పేరు ఇది బేసిక్గా ఆయనకు కూడా ఒక బిరుదు ఇచ్చారు, సూసైడ్ స్టార్ నాగబాబు గారు. ఈయన పార్ట్ టైం పొలిటీషియన్. అంటే 2019లో ఎప్పుడు అంటే 2009 ప్రాంతాల్లో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవి గారు మొదలుపెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆ టైం కల్లా అప్పుడు మళ్ళీ మాయమైపోయారు కదా. అప్పుడు 2009లో కనిపించేవాళ్ళు. అప్పట్లో హడావుడిగా మామూలుగా ఉండేవి కాదులే, మాటలు కోటలు దాటేసేవి 2009లో. అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క తను అనేసరికి మళ్ళీ అప్పుడు మొత్తం పార్టీ వీగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారిని అయితే ఓడిస్తామని, పంచలు ఓడదీస్తామని చెప్పి అన్నదమ్ములు మొత్తం కలిపి తీసుకెళ్ళి మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీలో ఆయన చనిపోగానే మళ్ళీ అదే పార్టీలో ఏ పార్టీ అవినీతికి పాల్పడుతుంది, ఏ పార్టీ ప్రజారంజకంగా పాలన చేయట్లేదని చెప్పారో అదే పార్టీలో తీసుకెళ్ళి కలిపేశారు కదా. ఆ తర్వాత అప్పుడు మాయమైపోయి వాళ్ళు 2014లో మళ్ళీ 1-2 సార్లు లేదు అలా మినుకు మంట కనిపించాడు. ఆ తర్వాత 2019లో పోటీ చేశాడు. కరెక్ట్గా నరసాపురంలో ఎంపీగా పోటీ చేశాడు ఈయన పోటీ చేసే ముందు కరెక్ట్గా 1-2 నెలల ముందు మళ్ళీ ప్రచారం మొదలైపోద్ది. కరెక్ట్గా ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వచ్చేస్తారు. అంటే పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు. ప్రజా జీవితంలో ఫుల్ టైం ఉండం మనం, ఏదైనా పార్ట్ టైమే. ఆ తర్వాత మళ్ళీ 14 నుంచి 19 మళ్ళీ జబర్దస్త్ ప్రోగ్రాంలు ఇవన్నీ మళ్ళీ మామూలే. 19లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు పాపం. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అస్సాం, 19లో మళ్ళీ అస్సాం అయిపోయిన తర్వాత మళ్ళీ 23 కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చే టైంకి మళ్ళీ ప్రత్యక్షం, మళ్ళీ ఫుల్ టైం. 19కి ముందేమో బాలకృష్ణ గారిని ఓ మాట ఏంటి మీ ఏ బ్రీడు అది ఇదని చెప్పని ట్వీట్లు చేయటం ఇవన్నీ మనకు తెలిసిందేగా. మళ్ళీ 2023కి మళ్ళీ అదే బాలకృష్ణ గారి పార్టీలో మళ్ళీ మనకు మామూలు ఇదంతా. అప్పుడు కాంగ్రెస్ టైం దగ్గర నుంచి, ప్రజారాజ్యం టైం దగ్గర నుంచి ఇప్పుడు జనసేన దాకా మనకు మామూలు ఇదంతా. ఎవరినైతే తిడతాం వాళ్ళ పంచం చేరటం, ఓకే, వాళ్ళ పంచం చేరి మళ్ళీ నీతి మాలిన రాజకీయాలు చేస్తూనే నీతిగా చక్కగా మంచి రాజకీయాలు చేస్తామని మనం శుద్ధపోస కబుర్లు చెప్పటం. అయితే ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ ఒక 1-2 నెలల క్రితం ఈయనకి క్యాబినెట్లో అంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా మేము ఇతను తీసుకుంటున్నామని చెప్పని ఆఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఒక లెటర్ హెడ్లో రిలీజ్ చేసిన మాట మనందరికీ తెలిసిందే. కారణం జనసేన పార్టీలో ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఈయన ప్రధాన కార్యదర్శిగా ఎందుకున్నారు, ఈయన ఏ ప్రజాసేవ చేశారు, ప్రజలకి ఈయన ఎలాంటి అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి తను ఎన్నుకున్న నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, జనసేన పార్టీ సంస్థాగతంగా మొదలుపెట్టినప్పటి నుంచి కావచ్చు, ఇప్పటిదాకా జిల్లాల వారీగాను లేకపోతే రాష్ట్రంలో కావచ్చు ఎక్కడెక్కడ ఎన్ని పర్యటనలు చేసి ప్రజా సమస్యల మీద ఏం పోరాడి అని నాకైతే తెలియదు. ఈయనకి ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకంటే కేవలం జనసేనలో ఉన్న మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అవటం వల్ల కదా, ఇదందరికీ తెలిసిందే. ప్లస్ మళ్ళీ ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలకు చాలా దూరం. మీకు తెలుసుగా ఎన్ని మాటలు మనం సరే. ఈయన గురించి ఎందుకు మాట్లాడామంటే జనంలోకి జనసేన అని చెప్పని ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చాడు ఈయన కాదు, జనసేన పార్టీ ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. దాంట్లో పొంగనూరు నియోజకవర్గంలోకి వెళ్ళి ఈయన ఏం మాట్లాడతారనేది ఒకసారి మనం విందాం, ఓకేనా. ఇది జనంలోకి జనసేన పొంగనూరు నియోజకవర్గం
బహిరంగ సభ దాని మీద రాసుకుంటారు వీళ్ళు, భారీ బహిరంగ సభ వీళ్ళే రాసుకుంటారు. ఓకే కమాన్ స్టార్ట్. జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, నా స్నేహితుడు అజయ్ గారికి, డాక్టర్ హరిప్రసాద్కి, కిరణ్ రాయల్కి, కోట వినుత, కీర్తన, నాగేంద్ర, సుభాషిణి, అలాగే పొంగునూరు చిన్న, నరేష్, రమణ, విరూపాక్షి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొదట నేను పెద్దగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా సార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం, వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి. కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైంది, ఇప్పటికి కూడా అది రాలేదు ఇది రాలేదు అని చెప్తున్న వైసీపీ రౌడీలకి, సన్నాసులకి అనేదో అన్నారు. వైసీపీ గురించి నాకు తెలియదు, కానీ నాగబాబు గారు కామన్ మ్యాన్గా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్న ఒక వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక కామన్ మ్యాన్గా, ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా వైసీపీ గురించి కాసేపు పక్కన పెడదాం. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటే మేనిఫెస్టోలో చెప్పిన విషయాలని కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు అంటే సన్నాసుల, కుక్కల. ఓకే, సూపర్ 6 అని చెప్పని, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పని కూటమి మీ తమ్ముడి పేరు, మీ తమ్ముడి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో వేసి సూపర్ 6 అని చెప్పని కొన్ని హామీలు ఎలక్షన్స్కి ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి కొన్ని హామీలు ఇచ్చి ఎవ్వని చేతగాని చవట సన్నాసి నా కొడుకుల గురించి మీరు మాట్లాడరా? అంటే అడిగేవాడు కుక్క అయితే చెప్పినోడు ఎవడు గజ్జి కుక్క, అడిగేవాడు ఎదవైతే సన్నాసి అయితే మరి దీన్ని చెప్పి అమలు పరచనోడు ఎవడు? ఎదవన్నర ఎదవ, సన్నాసిన్నర సన్నాస అనుకోరా జనాలు అట్లా? ఇప్పుడు ప్రజలు అట్లా అనుకోరా చెప్పండి? మీరు ఏదైనా సరే ఒక పార్టీని విమర్శించాలి, కానీ మీరు ఏదైనా వాళ్ళని అనాలనుకుంటే అనుకోండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది, 7 నెలలైంది, ఎప్పటిదాకా హామీలు నెరవేర్చలా? నాగబాబు నేను అడుగుతున్నా, యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని సూపర్ 6లో ఉంది నాగబాబు. సూసైడ్ స్టార్ నాగబాబు, నేను ప్రశ్నిస్తున్నా, క్షమించాలి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను నాగబాబు గారు. ఇప్పుడు 20 లక్షల ఉపాధి అవకాశాలంటే ఓవర్ నైట్ రావు. ఇది ఎవరైనా సరే వాస్తవంగా అంగీకరించాల్సిన విషయం. ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపెనీస్ ఏర్పాటు అవ్వాలి. ఐటీ సెక్టర్లో కావచ్చు, ఇంకా ఏ రంగమైనా సరే ఈ రంగాల్లో పెట్టుబడిలో పెట్టి ఆ తర్వాత ఉద్యోగాలు రావడానికి కొంచెం టైం పట్టింది, ఓవర్ నైట్ అయితే రావు. ఓకే, అయితే ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో మనం ఏం బొంకాం? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని కూటమి అధికారంలోకి రాకమని చెప్పింది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? నాగబాబు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? సూసైడ్ స్టార్ నాగబాబు అని అంటారు ప్రజలు, నేను అనట్లేదు. కానీ సూసైడ్ స్టార్ నాగబాబు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారా? ఇవ్వకపోతే ప్రజల్ని కుక్కలని సన్నాసులని ఎట్లా? మరి ఇస్తానని ఇవ్వనన్నాడు గజ్జి కుక్క, ఇస్తానని ఇవ్వనని చెప్పినోడు గజ్జి కుక్క. ఎందుకు నోరు జారటం? ఇస్తానని ఇవ్వనోడు సన్నాస. 2, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అని చెప్పని, మీకు 15,000 అని చెప్పిన మార్కెటింగ్ ఉంది కదా. మరి ఈ ఇస్తానని చెప్పి ఇవ్వని గజ్జి కుక్కని మీరు అడగరా?
ఆ గజ్జి కుక్కల గుంపులో ఎవరైనా మీ తమ్ముడు ఉన్నాడేమో ఒకసారి చూసారా? ఈ ఇస్తానని చెప్పి 15,000 ఇస్తున్నారా నాగబాబు గారు? మరి ఎలా మాట్లాడకపోతే ఎట్లా చెప్పండి? మీరు అలా అంటే ఎట్లా? కుక్కలకి తప్పది. ప్రజలు అట్లా అనుకునే అవకాశం ఉంది. మేము అన్నారు అనుకుంటారేమో మళ్ళీ. ప్రతి ఏటా రైతుకి 20,000 ఆర్థిక సహాయం అంటే ఇస్తున్నారా? ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం అంట ప్రతి ఏటా. ఇంకా ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏమన్నా అంటారేమో, ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిందిగా, ఇస్తారా? మరి అది తెలీదు. ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అంట ఇచ్చారులే. సంవత్సరం ముందు స్టార్ట్ అంటే 8 నెలల క్రితం స్టార్ట్ అయిన ప్రభుత్వంలో మొన్న నవంబర్లో మెలికలు పెట్టి బ్లాక్ పీరియడ్స్ పెట్టి 3 బ్లాక్ పీరియడ్స్, దాంట్లో ఒకటి సంవత్సరం మొత్తానికి కలిపి 1 సిలిండర్ ఇచ్చారు. ఈ ఏడాది మొత్తానికి రేపు ఫిబ్రవరి దాకా మొత్తానికి ఒకటే సిలిండరు. 3 సిలిండర్లను డబ్బాలు కొట్టకూడదు. ఓ సంవత్సరం తినేశారు బాగా. బాగుంది. మరి ఇచ్చారా నాగబాబు గారు? మరి ఇది ఇస్తానని చెప్పిన కుక్కలు అంటున్నారు కదా, అడిగే వాళ్ళని, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉన్న గజ్జి కుక్కల గుంపుని మరి మీరు అడిగారా? మరి నాకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకసారి మరి చెప్పండి. మరి ప్రతి మహిళకి నెలకు 1,500 యాక్ట్. అసలు ఈ హామీలు చూస్తుంటారు, మామూలుగా లేవు. ఈ మరి ఇస్తానని చెప్పినప్పుడు ప్రజలు అడుగుతారు కదా, అడగరా? ఇస్తారని చెప్పినప్పుడు ప్రతి మహిళకి నెలకు 15,000 ఇస్తారంట, ప్రతి మహిళకి. మరి ఇచ్చారా? చెప్పాలి సార్ మీరు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయిందా? ఇప్పుడు మనకి ఒక పాలసీని తీసుకోవడంలో మరొక ప్రభుత్వంగా మనం ఎంత ముందుకెళ్తున్నాం, ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనే దాన్ని బట్టే కదా మన యొక్క ఎఫిషియన్సీ బయటపడేది కదా. ఇప్పుడు మనం వైసీపీ వాళ్ళు అడుగుతున్నారంటే ఎందుకు అడగరు? వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వాళ్ళు ఒక 80%, 90% ఇచ్చిన ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేశారు. మనం మొత్తం తిప్పితే ఒక సిలిండర్ ఇచ్చి సంవత్సరం మొత్తానికి కలిపి ఒక సిలిండర్ ఇచ్చి మిగతా అన్నీ పక్కన పెట్టేసి ఇచ్చిన హామీలని అబద్ధపు హామీలని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పకపోగా అడుగుతున్న ప్రతిపక్షాలను సన్నాసులు, అడుగుతున్న ప్రజలను కుక్కలంటే, మాట్లాడుతున్న మిమ్మల్ని గజ్జి కుక్క, నాగబాబు గజ్జి కుక్క అని అనరా? చెప్పండి. ప్రజలు అంటారు కదా. అట్లా అనిపించుకోవటం ఎందుకు? మీరు తప్పు కదా ఈ మాటలు ఇవన్నీ ఎందుకు? వచ్చి పాలసీ మాట్లాడండి కదా. చెప్పండి, ఏదో అంటున్నారు మీరు. 1000 పెంచి 4,000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఇస్తున్నాం. వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4,000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఇస్తున్నాం. అబద్ధం. 1వ తేదీని వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారా? అబద్ధం. ఎందుకు నాగబాబు గారు అబద్ధాలు చెప్తున్నారు? నిన్నగాక మొన్న ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి బస్సు కింద, మన ప్రభుత్వ బస్సు కింద పడి చనిపోలా? మన ప్రాణజీవి నాగబాబు గారు, సూసైడ్ స్టార్ నాగబాబు గారు అని వీళ్ళందరూ అంటారు. అట్లా అనకూడదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అంటారు. నాగబాబు గారు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పడం? పెన్షన్ తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు వాలంటీర్లు తీసుకెళ్ళి ఇచ్చేది, పెన్షన్లు ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లన్నీ తీసుకెళ్ళి ఇచ్చింది ఇంటికి. ఇప్పుడు మీరు ఇస్తున్నారా ప్రజలకి? వృద్ధులకి మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారా? మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మరి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి ఇస్తే, మొన్న రోడ్డు మీద పెన్షన్ తీసుకోవడానికి వెళ్తూ బస్ కింద పడిపోయిన చచ్చిపోయిన ఆ పెద్ద ఆవిడ, ఆ ముసలావిడ ఎలా చనిపోయింది? దేనికోసం వెళ్ళింది ఆవిడ బయటికి? ఈ అబద్ధపు మాటలు మీ తమ్ముడి దగ్గర విని జనాలు విసిగిపోయారు. అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాను, బాపట్ల, చీరాల, నెల్లూరు, ఒంగోలు, అది ఇది, నా కులం అది, నా కులం ఇది, నాకు చెగువేరా ఇన్స్పిరేషను, అంబేద్కర్ ఇన్స్పిరేషను, భగత్ సింగ్ ఇన్స్పిరేషను, పెరియార్ ఇన్స్పిరేషను, కట్ చేస్తే మళ్ళీ నాకు సవార్కర్ ఇన్స్పిరేషను, మోదీ ఇన్స్పిరేషను, ఇంకా ఇవన్నీ అబద్ధపు మాటలు. మత ప్రస్తావన లేని రాజకీయం అంటూనే అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని, కులాలను కలుపుకునే విధానం అని చెప్పని అంటూనే మళ్ళీ కులాల ఫీలింగ్ పెంచుకోండి అని చెప్పని ఈ అబద్ధపు మాటలు మీ తమ్ముడి దగ్గర విని విసిగిపోయారు జనాలు. మెల్లిగా ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కసారి రాక పదవి వస్తే ఆయన ఇంకా అబద్ధాలు చెప్తానే ఉన్నారు. ఆ లడ్డు విషయంలో కావచ్చు, ఇవన్నీ బయట పడుతున్నాయి కదా నిజాలు. మీరు కూడా మళ్ళీ ఎట్లాగే మీ తమ్ముళ్ళలాగానే మళ్ళీ అబద్ధాలు చెప్తే ఎట్లా? చెప్పండి. ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం ఏంటి? దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి
దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అయితే 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 ఏంటి అంటే పెన్షన్ మీరు కొత్తగా ఏమైనా ఇస్తున్నారా? కొత్తగా మీరు పెన్షన్ ఏమైనా ఇస్తున్నారా? వృద్ధులకి పెన్షన్ మీరేమన్నా కొత్తగా ఇస్తున్నారా? మీరిచ్చినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినా, మీరందరూ సంక్షేమాన్ని అంటే ప్రజలు వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ మీరు పెన్షన్ అనేది గవర్నమెంట్గా ఇస్తున్న ఒక ఇది కదా, కంటిన్యూస్గా చేస్తున్న ప్రాసెస్. ఏదో కొత్తగా మేము ఇస్తున్నామని చెప్తున్నారంటే మీరు చెప్పింది ఇవ్వలేదని కదా అడిగింది. ఈ డబ్బా ఏంటి? ఈ డబ్బా సూసైడ్ స్టార్ గారు అని అంటారు అందరూ. అనొద్దు అట్లాగా సూసైడ్ స్టార్ అని ఆయన్ని. 33,000 కోట్లు 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఖర్చు చేయలే, చేస్తుందా? అదేలే, 5 ఏళ్లలో ఖర్చు చేస్తుంది, చెయ్యిపోతుందా? ఇది అసలు ఇంత అరాచకమైన స్క్రిప్ట్ ఎవడిచ్చింది మీకు? 5 ఏళ్లలో ఖర్చు పెట్టబోయేది చెప్తున్నారా? ఓహో, ఇప్పుడు ఇచ్చేది గురించి కాదు. అయితే అదే మీరు ఇచ్చిన హామీల గురించి కాదు, మీరు చెప్పిన ఈ పథకాల గురించి కాదు, మీరేం చెప్పారు ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి వీటి గురించి కాదా? 5 ఏళ్ళలో ఖర్చు పెట్టేదాని గురించా? అంటే నెంబర్ చెప్పేస్తే సరిపోద్దా? అది ఎవరు వినాలనుకుంటున్నారా? చెప్పండి. దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకుంటాం. గత ప్రభుత్వం 4 నెలల్లో పెన్షన్ 250 తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 90% పైగా ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చక్కగా కాల్ రగరేసుకొని చెప్పేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులు కావచ్చు, లేకపోతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన SSMB కాలేజ్ మ్యాటర్ కావచ్చు, మడ అడవులు కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి గారి అబ్యూజివ్ లాంగ్వేజ్ కావచ్చు, వీటన్నిటి మీద మేము క్వశ్చన్ చేసాం. అప్పుడు మమ్మల్ని పచ్చ అనేవాళ్ళు అండి, సైనిక్స్ అనేవాళ్ళు అప్పుడు మమ్మల్ని. ఇప్పుడు మేము పేటీఎంలో అయిపోయాం. సరే, అది పక్కన పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో అన్నీ 90% కంప్లీట్ చేశామని కాల్ రగరేసుకొని చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్లో. 4 నెలల్లో 250 ఇచ్చారు. ఏంటి ఈ మాటలేంటి? మనం ఇచ్చిన మేనిఫెస్టోని ఎంతవరకు కంప్లీట్ చేసామని కదా చెప్పాలి. అది చెప్పకుండా వాళ్ళు అప్పట్లో చేయలేదు. సరే, వాళ్ళు చేయలేదు అనుకుందాం కాసేపు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు అనుకుందాం కాసేపు. అది మీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. మీరు చెప్పకుండా అప్పట్లో మా తాత బుట్టో అప్పట్లో వాడు అట్ట చేశాడు. ఇదేంటి ఈ పిచ్చవాదన ఏంటి? ఇందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా ఫుల్ టైంలో ఉండాలి సార్. మనం ఎప్పుడు కూడా రాజకీయాలు ఫుల్ టైంలో ఉండాలి. మెల్లిగా పార్ట్ టైం పొలిటీషియన్స్ లాగా వచ్చేసి గీతాంజలిలో నాగార్జున గారు సాల్వ వేస్తారు, ఆమని పాడవే. ఆ పాటలో మీరు చూస్తే సినిమా అంతా శాల్వ వేసుకుంటుంది నాగార్జున గారికి. అట్టాగో శాల్వ కప్పేసుకొని ఇంత పెద్ద శాల్వ. రే ఎండాకాలం వచ్చింది, తీసేయండి శాల్వ, చెమటలు పడతాయి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. ఇది ఖచ్చితంగా మేము అప్రిషియేట్ చేస్తాం. పోలవరానికి 12,000 కోట్లు రావటం, రాజధానికి 15,000 కోట్లు రావటం అనేది మేము ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. అప్రిషియేట్ చేస్తూనే అహ్మదాబాద్లో కన్వెన్షన్ సెంటర్కి నరేంద్ర మోదీ 25,000 కోట్లు ఇచ్చాడంట. మీకు తెలుసా? నాగబాబు గారు సార్, సూసైడ్ స్టార్ నాగబాబు గారు అని అంటారు వీళ్ళు, నేను అనట్లేదు కానీ మీకు తెలుసా? 25,000 కోట్లు అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్కి ఇచ్చాడంట నరేంద్ర మోదీ, నార్థన్ స్టేట్కి. మన రాష్ట్రంలో రాజధాని కట్టుకోవటం కోసం అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారా? ఇది మీరు చెప్తున్నారా? అంటే ఇప్పుడు మేము ఏంటి సంకలు కొట్టుకోవాలా? అంటే 15,000 కోట్లు ఇచ్చేశాడు నరేంద్ర మోదీ అని సంకలు కొట్టుకోవాలా మేము ఇప్పుడు? ప్రజలు అంటున్నారు, అరే పుండాకోర అదవల్లారా, రాష్ట్రంలో 15,000 కోట్లు ఉంటే ఒక రాష్ట్రం మొత్తానికి కావలసిన రాజధానికి 15,000 కోట్లు ఇచ్చి ఒక కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇచ్చాడంట నరేంద్ర మోదీ. అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ తాలూకు గౌరవం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని తెచ్చుకోవట్లేదు. అది నరేంద్ర మోదీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అని
ప్రజలు తిడుతున్నారు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. దయచేసి మీరు ఈ డబ్బాలు కొట్టద్దు ప్లీజ్. పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఈ గ్యాస్ సిలిండర్ల గురించి చెప్పాక మీకు, గ్యాస్ సిలిండర్ గురించి చెప్పాక ఈ బ్లాక్ పీరియడ్స్ పెట్టేసి సంవత్సరం మొత్తం మీద ఒకటే వస్తున్నారులేండి సిలిండర్, అది వేరే విషయం. ఫిబ్రవరికి అది కూడా సెకండ్ బ్లాక్లో ఒకవేళ ఆ సిలిండర్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా సిలిండర్స్ ఏమన్నా ఉండి అది కంప్లీట్ అవ్వకపోతే ఆ ఫస్ట్ బ్లాక్ ఎగిరిపోయిందంటే సంవత్సరం మొత్తానికి ఒకటే సిలిండర్. దీని గురించి చెప్పాక మళ్ళీ దాని గురించి ఎందుకులే మళ్ళీ. గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరామతులు ప్రారంభించారు. వెనక మళ్ళీ మన కూలీలు పాపం విజిల్స్ వేస్తున్నారు పాపం, వాళ్ళకి ఏం తెలుసు, మీరేం చెప్తే అంతే ఇక విజిల్లు. గుంటలు పడ్డ రోడ్లకు మరమ్మతులు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న పెద్ద నెగిటివ్స్లో ఇది కూడా, అంటే రోడ్లు సరిగ్గా లేవు అనే దాన్ని మీరు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకొని, అంటే పాట్ హోల్స్ అన్నిటినీ కూడా పోడ్చడం కోసం కొంత నిధిని ఇవ్వటం, రోడ్లు కొంచెం మెరుగుపరచడం అనేది మంచి విషయం. ఈవెన్ వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్ ఆనెస్ట్లీ. డైలీ రైత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. మంచిది, వెరీ గుడ్. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. వెరీ గుడ్, మంచిది. డిఎస్సి ద్వారా యువతకి 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారా? చూసారా, మీరు అబ్జర్వ్ చేయాలా, ఈ లైన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలా. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలకి, ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగాలకి ఇచ్చారన్నట్లా చర్యలు చేపట్టారు. 6,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చారన్నట్లా చర్యలు చేపట్టారు. ఏంటి ఈ మాటలు, ఈ అబద్ధపు మాటలేంటి? డిఎస్సి నోటిఫికేషన్ మీద అధికారంలోకి రాగానే సంతకం పెట్టి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మనుషులు కాదు మీరు. ఇచ్చారా? దానికి తెలివిగా ఎస్సీ వర్గీకరణకు పెట్టేశారుగా లింకు. అసలు మామూలు తెలివి కాదండి ఇది, ముచ్చట వస్తుంది ఈ తెలివిని చూస్తుంటే. డిఎస్సిలో అసలు ఆ స్క్రిప్ట్ కూడా చూడండి. మెగా డిఎస్సిలో భాగంగా 16,000 అధ్యాపక ఉపాధ్యాయ నియామకాలకి చర్యలు చేపట్టారు. 6,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వటం కోసం చర్యలు చేపట్టారు. ఎవరా ఇవి? మళ్ళీ మీరు పెద్దగా మళ్ళీ వైసీపీ సన్నాసులు కుక్కలు అని చెప్పడం దీనికే ఈ బోర్డు స్పీచ్కి. ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు. ఉచిత ఇసుక అదే మీరు దయచేసి మీరు చెప్పొద్దు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మన నాయకులు మన తెలుగుదేశం పార్టీలో ఒక ఇద్దరు కొట్టుకున్నారు, గుర్తులేదా? ఇసుక అక్రమ రవాణా. నేనే ఎన్ని చూపించా వీడియోస్, నా దగ్గర నేనే మా ప్రశ్నలోనే ఎన్ని ఉంటాయి వీడియోస్. ఇసుక మాఫియా గురించి వద్దు, ఉచిత ఇసుక బాబా వద్దు. ఈ మాటలు వద్దులేండి, మాటలొద్దు. నెక్స్ట్ ఇది కామెడీ. మీరు సీరియస్గా స్పీచ్ చెప్తే మన మధ్యలో కామెడీ చేయొద్దు. మా వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడతారు. చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసి 217, 144 జీవోలు రద్దు చేశాం. చెప్పండి ఆయనకి క్లియర్గా ముందు స్పీచ్ని ప్రిపేర్ చేసి ఆయనకి 2-3 సార్లు కంఠస్థం పడితే 214 అంటున్నాడు ఆయన. చెప్పొద్దా? ఎవరు రాజు పక్కన వాళ్ళు, మీరు కూడా బ్రదర్, తప్పు కదా అది. అతనంటే పార్ట్ టైం పొలిటీషియను, సూసైడ్ స్టార్, ప్రాణజీవి అని అంటారు జనాలు. మేము అనం ఎప్పుడు, తప్పు కదా, ఒకళ్ళని అలా అనకూడదు కదా. అలాంటి వ్యక్తి ఎప్పుడో వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కంఠస్థం చేయించాలా. లర్న్ అండ్ బై హార్ట్ అని చిన్నప్పుడు రాసుకునే వాళ్ళం కదా అట్లా. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు 6,33,568 కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులపై విత్తనాలు 4,500 కోట్లతో 13,000 పంచాయతీల్లో 30,000 పనులకు శ్రీకారం చుట్టారా? మమకారం గుడ్డుకారం ఏం చోట్ల అయిపోయినాక చెప్పాల్సిన పనులేంటి, అవ్వకముందే చెప్పుకుంటున్నారు. డబ్బా అసలు అడుగుతుంది ఏంటి మిమ్మల్ని? మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే శ్రీకారం చుట్టారు, మమకారం చుట్టారు, ఒప్పుకారం గొడ్డుకారం చుట్టారేంటి? ఏంటి డైలాగులు? సినిమా డైలాగులు వద్దండి.
ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రతిపక్షాలు ఏం ప్రశ్నిస్తున్నాయి, మాలాంటి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారు, వీటికి కదా మీరు సమాధానం చెప్పాలా. సూపర్ 6 హామీల గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడకుండా ఏంటి? పథకం ద్వారా ఇంకేం కారణం చూస్తారు చెప్పండి. 7,315.74 కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు. విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు. విశాఖ రైల్వే జోన్కి ల్యాండ్ అక్విజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్లో ఉంది. అది కూడా మన కోటలో మనం అదే అప్పుడు ఆ గ్రీన్ పార్కు ఇవన్నీ కూడా మన ఫార్మసిటికల్ బల్క్ డ్రగ్ పార్కు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో వచ్చినట్టు మన కోటాలో బలి వేసుకున్నారుగా. అప్పుడు చేసేవాళ్ళు, ఎక్స్పోజ్ చేసేవాళ్ళు, చాలామందికి తెలిసింది. ఇప్పుడు ఇవి కూడా మళ్ళీ ఆపాలా. వేరే వాళ్ళు చేసిన పనులు, వేరే వాళ్ళు శంకుస్థాపన చేసిన పనుల్ని మనమే దానికి ఆద్యులం అని చెప్పి చెప్పకూడదు, బాగోదు. ఇంకో సామెత ఉందిలే కానీ అది చెప్తే ఇబ్బంది పడతారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది. ఏంటి? ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి 11,440 కోట్లు కేటాయింపులు జరిగాయి. చెప్పానుగా. అగైన్ బ్రదర్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా అవసరమైతే కిందకెళ్ళి చూడండి, లింక్ కూడా నేను పెడతాను. దీంట్లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అది రివైవల్ కోసం కాదు, రివైవల్ కోసం అని చెప్తున్నా సరే, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే, విశాఖకి ప్రత్యేకంగా సొంతంగా గనులు ఇవ్వకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రతకదు. వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ అని డబ్బులని చెప్తూనే ఇంకోవైపు విఆర్ఎస్ స్కీమ్, కొత్త విఆర్ఎస్ స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టడం, నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి విశాఖ ఉక్కులో పనిచేస్తున్న వ్యక్తులందరినీ తరలించడం, విశాఖలో ఒక బ్లాస్ట్ ఫర్నెన్స్ ఆపేయటం, పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉక్కుని ఉత్పత్తి చేయకుండా ఉండటం, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ని తీసేయటం, 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉండటం. ఎవడైనా సరే పర్మనెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవల్ చేయాలనుకున్నాడు ఇవన్నీ చేయడు. ఇది కేవలం కొంచెం ఆలోచించే ప్రతి కామన్ మ్యాన్కి అర్థమైంది. బొంకొద్దు నాగబాబు, బొంకొద్దు. విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. గంజాయి డ్రగ్స్ ఉక్కుపాదం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. ప్రభుత్వ సాయం కింద చెప్పండి. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి మేమే చెప్తున్నాం. చెప్పండి ఏంటి? కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. వైసీపీ ప్రభుత్వం అలాంటిదేనా? అసలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడుంది? అదేంటది జ్ఞానగుడిగా వైసీపీ ప్రభుత్వం అలాంటిది అంటున్నారండి, నాకు అర్థం కాల. వైసీపీ ప్రభుత్వమా ఇప్పుడు ఉంది? అది పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రధాన కార్యదర్శికి, నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రధాన కార్యదర్శి గారికి ఇంకా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నట్టే ఉంది. వైసీపీ ప్రభుత్వం అలా ఉందంట ఆలోచన. అది కళ్ళు మూసుకొని నిద్ర నటించడం ఏంటి? ఇప్పుడే ఇందాక చెప్పాక సూపర్ 6కి సంబంధించిన హామీలు మీరు చేశారా? చేస్తే ఈ 7 నెలల్లో ఎంతవరకు చేశారు? అంటే డబ్బులు ఇచ్చే హామీలు. ఇప్పుడు మన ఉద్యోగాలు, నియామకాలు ఈ అంటే టైం పట్టింది కాబట్టి మనం ఊహించుకోవచ్చు. ఓకే, దేర్ షుడ్ బి అ బఫర్ టైం. 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాల దాకా మనం అప్పుడు దాకా మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఇమ్మీడియట్గా ఇచ్చే పిల్లలకు 15,000 అమ్మఒడి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అన్నారు, మీరు ఇంకో పేరు పెట్టారు, 15,000 ఇస్తానన్నారు కదా, అది ఇస్తున్నారా? అది ఇవ్వట్లేదు కదా. బస్సులు, ఉచిత బస్సులు అన్నారు, అది స్టార్ట్ చేశారా? ఇవన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేసే ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మేము చేయలేం అని చంద్రబాబు నాయుడు చెప్పేశారు. అది మీరు ఓపెన్గా మీరే చెప్పారు, మీకు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు మేము చేయలేకపోతున్నాం అని చెప్పని. కారణాలు ఆయన చెప్పుండొచ్చు, కానీ దానికి సంబంధించి చేయట్లేదు కదా. చేయట్లేదనే విషయాన్ని ఒప్పుకోవచ్చుగా. ఎందుకు ఈ బొంకటాలు? కళ్ళు మూసుకొని నిద్రపోవటం ఏంటి నాగబాబు గారు? సూసైడ్ స్టార్, పరాణ జీవి నాగబాబు గారు చెప్పండి అని ప్రజలు అంటారు ఆ పేరులతో. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా, స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఆలోచించారు మన వాళ్ళందరూ. పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. మరి పార్ట్ టైం పొలిటీషియన్లు అంటే అంతే వస్తారు. అక్కడ దాకా వచ్చి కొద్దిగా ముందు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేయటం, వెళ్ళిపోవటం, మళ్ళీ జబర్దస్త్లో జడ్జిగా షూటింగ్ చేసుకోవటం, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మనం హైదరాబాద్లో చక్కగా నీట్గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగటం. ఇది కదా ఇది పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటే అది మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా, మాకు తెలియదే ఏంటి. రావడానికి నాకు అవకాశం దొరక్క నేను
పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అదేలే, మళ్ళీ వద్దులే, ఎందుకు బాధపడతారు మరి. అయితే చాలా మంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంత అని చెప్పి. మీ బ్రదర్స్కి ఈ డబ్బా మాటలు మాట్లాడుకోవటం ఈ బాగా అలవాట. మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి మీరు కానీ, ఏంటి డబ్బా మాటలు? పెద్దిరెడ్డికి కాదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డికి భయపడలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని భయపెడటానికి ఎవరు ప్రయత్నించారు? ఎవరు ప్రయత్నించారు అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా బెదిరించారా? ఫోన్ కాల్ చేశారా? లేకపోతే మిమ్మల్ని ఏమన్నా తిట్టారా? అంటే బెదిరించడం అంటే ఏమన్నా మిమ్మల్ని చంపేస్తాం పొడి చేస్తామని తిట్టారు ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడున్న పెద్దిరెడ్డి గారు వీళ్ళు ఏమన్నా అన్నారా మిమ్మల్ని? భయపడటం ఏంటి అసలు? ఆయన కూడా అంతే, నా అభిమాన నటుడు, ఆయన కూడా మేము భయపడతామా అని అంటాడు. ఏమనంటే అసలు ఎవడ భయపెట్టాడు మిమ్మల్ని? మిమ్మల్ని ఎవడ భయపెట్టాడు? ఏమనంటే మేము భయపడం ఎవడు చెప్తాడు తెలుసా? ఇట్లాగా మేము భయపడం మేము మీకు భయపడట్లా అని భయపడేవాడే చెప్తాడు. భయపడేవాడే చెప్తాడు. చక్కగా లేదంటే ఎవడ పనాడు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. భయపడినాడు ఎవడో వచ్చి నేను భయపడట్లా అని చెప్పడం. మాటికి ఏంటి సొల్లు ఈ డబ్బా? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామా? పంచలు ఓడ తీసుకొడతాం అన్నోడిని ఎక్కడ కూర్చోబెట్టాడు రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డి ఎక్కడ కూర్చోబెట్టాడు? పంచలు ఓడ తీసుకొడతాం అన్నోడు అన్ననే ఎక్కడ కూర్చోబెట్టాడు రాజశేఖర రెడ్డి? ఎక్కడ కూర్చోబెట్టాడు? కోర్టు పార్టీ అమ్ముకోవాల్సి వచ్చింది. అవునా? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలోనే అగైన్ మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, కాకపోతే ఒక ఊరికే అసలు సంబంధం లేకుండా వెళ్ళి ఒక సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం అవసరమా? కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ దేశం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇప్పటికీ ఎవరు క్రాక్ చేయలేదు అనుకుంటా. 5 లక్షల మెజారిటీ వచ్చింది ఎంపీగా. ఇట్లా నా బాబు నువ్వు తల ఇలా కింద పెట్టి కాళ్ళు ఇట్లా పైకి పెట్టి గోడగా అనుకొని, నువ్వే నాగబాబు తల ఇలా కింద పెట్టి కాళ్ళు ఇలా పైకి పెట్టి గోడకి ఇట్లా ఆనుకొని, మరి బ్యాలెన్స్ చేయలేంగా, నేను కూడా చేయలేండి, బ్యాలెన్స్ చేయలేంగా, అట్లా గోడగా ఆనుకొని నాకు ఓటేయండి అని చెప్పినా సరే అంటే తల్లకిందులుగా తపస్సు చేసినా నిన్ను దేకడవడం. నువ్వు గెలవలేకే కదా, దొడ్డిదారిలో నిన్ను మినిస్ట్రీ చేస్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మారుతావు. ఒక నేషనల్ పార్టీని ఎదిరించినోడుగా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకే భయపడలేదని అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భయపడదాం ట్రై చేశాడా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నేను భయపడదామని ట్రై చేస్తే నీ పరిస్థితి ఏంటి అని నేను ఎప్పుడు అనను. ఎందుకంటే ఎవరిని భయపెట్టకూడదు ఇక్కడ. ఇక 2 జగన్మోహన్ రెడ్డికి కాదు పెద్దిరెడ్డి అంటే నేను అనేది వ్యక్తిగతంగా ఎందుకు నాకు బాబు? ఇప్పుడు ఈ భయం గురించి మాట్లాడుకుంటే కరెక్ట్గా ఒక సినిమా నష్టపోతే సూసైడ్ చేసుకుందాం అనుకుంది ఎవరు? ఒక సినిమా నష్టపోతే ఇలా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఎవరు? అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనే తప్పు. కానీ సైకలాజికల్గా ఉన్న ఇబ్బందులు ఉంటే మనం చూసుకోవాలి. అంతేగాని అంత పిరికోడు వచ్చి రాజశేఖర రెడ్డికి భయపడలా, జగన్మోహన్ రెడ్డికి భయపడలా, పెద్దిరెడ్డి డబ్బా మాటలు వద్దు. ఈ డబ్బా మాటలు దయచేసి మాట్లాడు, సరేనా? ఏదైనా ఉంటే పాలసీ మాట్లాడాలా ఏంటి? ఏదైనా ఉంటే పాలసీ మాట్లాడాలా? మేము ఇది చేస్తున్నామని చెప్పాలా? మేము ఇది చేయబోతున్నామని చెప్పేటప్పుడు దానికి శాంటిటీ ఏంటి? మీరు ఆల్రెడీ చెప్పినయే చేయట్లేదు, ఇప్పుడు ఇవి చేయబోతున్నాం 5 సంవత్సరాలు అని చెప్తుంది. అది శాంటిటీ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా దానికి సమాధానం మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు జవాబుదారి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి ఇంత పెద్ద వీడియో చేయడమే అనవసరం, దండగా. కాకపోతే ఏం చేస్తాం, మరి ఎంటర్టైన్మెంట్ కావాలా? ప్రతిరోజు సీరియస్ వీడియోలు చేస్తే మా వాళ్ళు కూడా ఏంటన్నా సీరియస్ వీడియోలు అంటున్నారు. తప్పదు. మరి అప్పుడప్పుడు ప్రాణ జీవుల మీద, సూసైడ్ స్టార్ల మీద మరి వీడియోలు చెప్పితే ఎట్లా? కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి కామెడీ వీడియోలు కామెడీ స్క్రిప్టులు చదివేటప్పుడు, కామెడీగా మాట్లాడేటప్పుడు మీరు భయపడతాను, భయపెట్టేస్తాను, ఎదుటి వాళ్ళకి మేము భయపడమనే మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే అదంతా కూడా కామెడీ. కింద నుంచో మీ కామెడీ కింద చప్పట్లు కొడుతున్నారు చూడట్లా మరి కూలీలు. తప్పది.
సార్ ఇట్లా మాట్లాడొద్దు మీరు. జనంలోకి జనసేన అని జరిగిన పొంగనూరు బహిరంగ సభకు సంబంధించిన రోస్టింగ్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ జనంలోకి జనసేన వచ్చినప్పుడు మనం కూడా ప్రజల్లోకి ప్రశ్న అని చెప్పని ఓ వీడియో చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.